హాయ్ గుడ్ ఈవినింగ్, నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక మరొకసారి మంత్రి కొండా సురేఖ కేటీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. ఇక నాగ చైతన్య సమంత విడాకులకు కూడా కేటీఆరే కారణమని కొండా సురేఖ మరి మీడియాతో మాట్లాడి చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు మీడియాలో మరి సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చొద్దంటే సమంతను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడని మరి కొండా సురేఖ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక రకంగా ప్రకంపన సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు దేశ రాజకీయాలని మరి ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఒక మహిళా మంత్రిగా ఆమె మొన్నటి నుంచి కూడా తను ఏదైతే మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆమె మెడలో ఒక నూలు మాల వేశారు. సో చేనేతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో చేనేత సమస్యల గురించి మరి ఆమెకు తెలియజెప్పడానికి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ఆ నూలు మాల వేశారు. అది కూడా బీజేపీ కండువనా అని ఆమె పరీక్షించి ఆ తర్వాత ఆ మెడలో ఆమె కండువ వేసుకున్నారు. సో ఆ ఫోటోను మరి హరీష్ రావు ఉన్న డీపీతో మరి అది వైరల్ అయింది. సో దాంట్లో ఆమె మరి గాంధీ భవన్ నుంచి తన ఫోటోను ట్రోల్ చేస్తూ తనను మరి మానసికంగా మరి చాలా ఇబ్బంది పెడుతున్నారు. 2 రోజులు అన్నం తినలేదు. సో ఒక మహిళను ఒక మరి ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రిపై కూడా ఇలా మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్, దీనికి అంతటికి కూడా కేటీఆర్ హరీష్ రావులు కూడా కారణమని చెప్పి వాళ్ళిద్దరు కూడా క్షమాపణ చెప్పాలి. ఇన్ ఫ్యూచర్లో ఇట్లాంటివి జరిగితే మిమ్మల్ని ఖచ్చితంగా మరి ప్రజా సమక్షంలో దోషులుగా నిలబెడతానని చెప్పారు. మరొకసారి కూడా మరి కొండా సురేఖ మరి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొక మహిళా మంత్రి అయి ఉండి మరొక మాజీ మంత్రి అయిన కేటీఆర్పై మరి చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు మరి తెలుగు రాష్ట్రాలలో మరి ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇందులో ముఖ్యంగా మరి సినిమా పరిశ్రమకు సంబంధించిన ఆరోపణలు చేయడంతో దీంతో నాగార్జున కూడా స్పందించారు. ఇక మరి ప్రకాష్ రాజు కూడా ట్వీట్ చేశారు. సో తెలుగు చిత్ర పరిశ్రమలో మరి మీకు వైరం ఉంటే మీరు చూసుకోవాలి, కానీ సినిమా వాళ్ళని మధ్యలోకి లాగొద్దని చెప్పి కూడా మరి చెప్పడం కావచ్చు. ఇక మరొకసారి కూడా ఆమె చేసిన కామెంట్స్ విషయంలో ఒకసారి ఆమె మాట్లాడిన బయట కూడా చూద్దాం. పిసిఆర్ ప్లే బైట్. ఎంతోమంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. మీరు ఎంక్వైరీ కొండా సురేఖ దొంగ ఏడుపులు దొంగ మాటలు మాట్లాడుతుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడారు కదా, అప్పుడు ఆమె మహిళ కాదా? అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా. ఆయన వినకపోతే ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా? పశువువా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది.
వాళ్ళను పార్టీ నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము. పిసిసి ప్రెసిడెంట్ షాయికా మరి మహిళా మంత్రిగా ఉండి మరి కొండా సురేఖ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు మరి కేటీఆర్తో పాటు సినిమా పరిశ్రమను కూడా పూర్తిగా కుదేశాయని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో నాగార్జున కూడా మరి స్పందించారు. సో మీ రాజకీయ ప్రత్యర్థులపై చేసే కామెంట్లలో మరి మా కుటుంబాన్ని బజార్కి ఇచ్చొద్దని ఆయన మరి తాజాగా ట్వీట్ చేయడం మనం చూసాము. ముఖ్యంగా ఆమె మహిళా మంత్రిగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం సమంత లాంటి వాళ్ళ విషయంలో మరి వాళ్ళు కూడా మహిళా హీరోయిన్లే. సో ఈ విషయంలో మహిళా మంత్రిగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరి గత కొంతకాలంగా మరి ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో దాని ప్రకారం అయితే మరి ఆమె కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం మన మీడియాతో చెప్పడం చూసాము. ఇక ఇదే అంశంలో మనతో మాట్లాడేందుకు మరి అనలిస్ట్ జయరాం గారు ఉన్నారు. జయరాం గారు, ఎట్లా చూస్తారు మంత్రి కొండా సురేఖ గారు? కెన్ యూ హియర్ మీ? యా కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఎట్ ద సేమ్ టైం ఆమె మొన్నటి నుంచి కేటీఆర్పై విరుచుకుపడుతుంది. ఎందుకంటే రఘునందన్ రావు ఆమె మెడలో నూలుమాల వేశారు. మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన మెదక్ ఎంపీగా ఉన్నారు, ఈమె మెదకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. సో ఒక కార్యక్రమంలో ఎంపీ మంత్రి కలుసుకోవడం సర్వసాధారణ విషయం. సో చేనేతకు సంబంధించిన ప్రోగ్రాంలో మరి రఘునందన్ రావు ఎంపీగా మరి ఒక నూలుమాల వేయడం తర్వాత ఆ ఫోటోను బీఆర్ఎస్కి సంబంధించిన కొందరు వైరల్ చేశారు. ఆమె మొన్నటి నుంచి కూడా మరి మనోవేదనకు గురయ్యారు. సో ఈ విషయంలో నేను చాలా క్షోభపడ్డానని చెప్పారు. తాజాగా మరొకసారి కూడా మరి కేటీఆర్పై ఆమె నిప్పులు చేరిగారు, మరి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దీంట్లో తెలుగు పరిశ్రమ సంబంధించిన మరి తెలుగు పరిశ్రమతో పాటు మత్తు పదార్థాల అంశాన్ని కూడా ఆమె నోట నుంచి మనం విన్నాము. ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు జయరాం గారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, 360 న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, తెలంగాణ ప్రజలకు, ఏపీ ప్రజలకు, యావత్ దేశ ప్రజలకు నమస్కారాలు. నేను ఎందుకు యావత్ దేశ ప్రజలు అంటున్నానంటే, సినిమా ఇండస్ట్రీ అనేది ప్రపంచం మొత్తం మీద ఉంది. కనీసం పాన్ ఇండియా వచ్చింది కాబట్టి యావత్ దేశ ప్రజలు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా డెఫినెట్గా ఈ లైవ్ చూస్తారు కాబట్టి. అంటే దీంట్లో శ్రీనివాస్ ఒక విషయాన్ని గమనించాలి. కొండా సురేఖ మెడలో మాల వేయటము, లేదు అనుకుంటే గౌరవప్రదమైన రిసీవింగ్ చేసుకోవడము, ఆ మెడలో వేయటము, రఘునందన్ రావు తీసుకురావటము, ఈమె ఒక మంత్రి, ఆయన ఒక ఎంపీ, సహజంగా జరగటము అనేది దాంట్లో అది వేరు విషయం. అది ఇస్ అ పొలిటికల్. మంత్రిగా తన పిలవడం, ఎంపీగా తనకు గౌరవించడం అనేది పొలిటికల్. దాన్ని బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని వైరల్ చేసి దాన్ని నెగిటివ్ కామెంట్స్ తోని నెగిటివ్ గా ఒక స్త్రీ జీవితాన్ని బజారుకు ఈడ్చడము, రోడ్డుకు లావటము, అది ఎంతవరకు కరెక్ట్ అనేది బీఆర్ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని చెప్పాను కానీ యాజమాన్యం అంటే ఈరోజు ఒక కొనుగోలుదారులుగా కంపెనీగా మారిపోయింది కాబట్టి, అది ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్ గా మారిపోయింది కాబట్టి యాజమాన్యము ఆలోచించాలి. ఇదే చేయడం. ఇదే విధంగా మనకు తల్లి ఉంటది, చెల్లి ఉంటది, భార్య ఉంటది, అక్క ఉంటది, ఇట్లా మన కుటుంబ సభ్యులు ఉంటారు. మన కుటుంబ సభ్యులను కూడా ఈ విధంగానే మనం గౌరవిస్తామా, ఈ విధంగానే ట్రోల్ చేస్తామా, ఈ విధంగానే చేస్తే ఆ పెయిన్ నొప్పి ఇలానే ఉంటుందా, ఇది మనము సహజంగా మనం దీన్ని రిసీవ్ చేసుకుందామా? సమాజానికి రాజకీయాలలో ఉన్నతమైన పదవులు అనుభవించేసి తెచ్చిన తెలంగాణ అంటే ఎవడో ఏదో ఆషామాషగా ఇచ్చింది కాదు, తెచ్చింది కాదు. బలుల అర్పణ దగ్గర 1400 మంది చనిపోతే తప్ప రాని తెలంగాణ, ఆత్మాహుతితో పాటు అనేక త్యాగాలు జరిగినాయి. మాలాంటి వాళ్ళ జీవితాలు పోయినవి, ఉద్యోగాలు పోయినవి, చదువులు పోయినవి, ఇట్లా అనేక మంది. నళిని డిఎస్పీ లాంటి ఒక
గ్రూప్ 1 ఆఫీసర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అవును అనేక మంది త్యాగాలతోని, అనేక కుటుంబాల త్యాగాలతోని, అనేక బిడ్డల మంది త్యాగాలతోని తెలంగాణ వస్తే ఆ తెలంగాణను దారి దోపిడీకరంగా రాజకీయ నాయకులు, నేను పార్టీలు చెప్పను, బీఆర్ఎస్ తో పాటు రాజకీయ నాయకులు అనుభవించారు తప్పితే ఇక్కడ ప్రజలకు ఏ మాత్రమైనా వచ్చిందా అంటే సున్నా. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళంతా అంటే వ్యక్తిగతమైన కామెంట్స్, దానికి ఒక నిబంధనలు లేని కామెంట్, నిబద్ధత లేని ప్రచారాలు ఇవి ఎక్కడైనా నిబద్ధత ఉందా, ఎక్కడైనా నిజంగా దీన్ని నియంత్రించవచ్చా అంటే అది కూడా లేదు. ఓకే జయరామ్ గారు మీరు చెప్పిందంతా ఓకే, ఇదంతా వ్యక్తిగతంగా మాట్లాడారు. అయితే ఆమె ఒక క్యాబినెట్ మినిస్టర్, మహిళా మంత్రి, ఆ మహిళపై మనం ట్రోల్ చేసిన విషయంలో అది ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు గారు దాని పట్ల కొంత ఆయన సమాధానం చెప్పారు. కేటీఆర్ నుంచి మాత్రం మరొకసారి కూడా సమాధానం రాలేదు. ఆమె అసంతృప్తికి ఇది కారణం. కానీ ఇప్పుడు ఆమె ఒక మంత్రిగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కేటీఆర్కు సంబంధించి మరి సోషల్ సో దీంట్లో ఇది ఒక అంశం, ఇది ఇప్పుడు అంతా మాట్లాడేంత ఒక అంశం. నెక్స్ట్ ఇప్పుడు కొండా సురేఖ గారు ఒక మంత్రిగా ఉన్నారు, వారు ఒక స్త్రీ, ఓ గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు. తను మాట్లాడింది ఎంతవరకు సమంజసం అనేది తను కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓకే, ఎందుకు ఆత్మవిమర్శన చేసుకోవాలి అంటే మీరు ఒక స్త్రీ మీ మీద ట్రోల్ చేస్తే అది మీకు ఎంత ఇబ్బందికరంగా ఉందో, మీరు మరొక కేటీఆర్ లాంటి ఏమన్నా మాకు అభ్యంతరం లేదు. కేటీఆర్ కుటుంబాన్ని అంటారా, కేటీఆర్ అంటారా, బిఆర్ఎస్ అంటారా, చీల్చి చెండాడండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఉరిదీయండి, ఓకే, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ సమాజంలో ఒక మనిషిగా, ఒక చదువుకున్న గౌరవప్రదమంగా బతుకుతున్న అనేక మంది జీవితాలతో ముడిపడిన ఒక కుటుంబ సభ్యుడిగా నేను చెప్పేది ఏంటంటే ఇంకొక స్త్రీని ఎందుకు రోడ్డు మీదకి లాగాలి? ఓకే, ఇది జరుగుతున్న విషయం ఏంటంటే మీరు మాట్లాడము, మీరు బాధపడడం అనే దానికి డెఫినెట్ గా ఎవరిని వదిలేసేది. ఓకే జయరామ్ గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్, మళ్ళీ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళదు, ఒక్క నిమిషం. ఎవరిని వదిలేసేది లేదు. ఇక్కడ మరొక స్త్రీ ఉన్నది కదా, ఆమెను ఏ విధంగా మనం గౌరవించాలా అనే దాన్ని నిజంగా కనుక మీరు చెప్పేది నిజాలే అనుకుందాము, మీరు చెప్పేది వాస్తవాలే అనుకుందాము, ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి తప్పితే మీరు ఓవరాల్ గా మాత్రమే సబ్మిట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరామ్ గారు. ఓవరాల్ గా సబ్మిట్ చేసే వాటికి సానిటీ ఉండదు. రైట్, ఓకే, 1 minute జయరామ్ గారు. రేపు డిఫెన్స్ లో కొండా సురేఖ డిఫెన్స్ లో పడిపోతే ఆ డిఫెన్స్ లో మళ్ళా ఇంకొక ఆడపిల్ల కూడా ఈమె డిఫెన్స్ లో పై ఆమెను కూడా డిఫెన్స్ లోకి తీసుకెళ్తుంది కదా. రైట్, ఓకే, 1 minute. ఈ విషయంలో మనతో మాట్లాడేందుకు మరి స్పోక్స్ పర్సన్ డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు. చెప్పండి, ఎలా చూస్తారు? కొండా సురేఖ గారు ఒక మంత్రిగా ఉన్నారు, సో కేటీఆర్ పై ఆమె వ్యాఖ్యలు చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మరి కన్వెన్షన్ విషయంలో సమంతను పంపించాలని కేటీఆర్ అడిగాడని చెప్పి అంటే అంత ఓపెన్గా చెప్పేసరికి ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారుతోంది. సరే, ఆమె ఒక మహిళ, మరొక మహిళ మీద ఆరోపణలు చేసింది. సో ఏదైనా ఆమె ఆధారాలు ఉంటే ఆమె చేసిన కామెంట్స్లో ముఖ్యంగా మత్తు పదార్థాలకు సంబంధించి కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడంటే దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం పైన ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మరి హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేశాడంటే కూడా దానిపైన మరి ప్రభుత్వంలో ఉన్న మీరే చర్యలు తీసుకోవాలి, విచారణ చేయాలి. దాని పట్ల మరి ఏం చెప్తారు శివకుమార్ గారు? ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి ఇప్పుడే జయరామ్ గారు చెప్పినట్టు న్యూస్ 360 యాజమాన్యానికి కూడా నమస్కారం. అయితే ఒక్కటి ఏమంటే ఈరోజు మొత్తానికి కొండా సురేఖ గారు ఎవరైతున్నారో మా కాంగ్రెస్ పార్టీ ఎండోమెంట్ మినిస్టరు, అవును, ఆరు మొత్తానికి ఆమె ఈరోజే మంత్రివర్గంలో లేదు. గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా 2004 నుంచి ఆ 10 yearsలో కూడా ఆమె ప్రభుత్వంలో ఉంది. వాళ్ళ భర్త వచ్చి కొండా మురళి గారు, ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉండే ఆయన ఫ్యాక్షనిస్ట్ బయటకు వచ్చిన క్యాండిడేట్ కూడా. అంటే ఇక్కడ ఈడ పరిస్థితులు అంటే శివకుమార్ గారు ఆమె గతంలో మినిస్టరు, ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి. దాంట్లో మనం ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది, మహిళలను గౌరవించే అంత ఆమెకు ఉంది. ఆమె ఒక మహిళగా బాధపడింది. కేటీఆర్ చేపించాడని ఆమె ఆరోపిస్తూ చేసిన ఏదైతే ఆరోపణల విషయంలో కూడా మీడియా కూడా మరి దాని విషయంలో మాట్లాడాం. కానీ ఈరోజు ఆమె ఒక మంత్రి, మహిళా మంత్రి. చెప్పండి.
ఎట్లా చూస్తారు? మొత్తానికి కొండా సురేఖ గారు ఈరోజు ఏదైతే వ్యాఖ్యానించిండ్రో దానికి 100% ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆమెకు మద్దతుగా ఉంటుంది. ఖచ్చితంగా కేటీఆర్ అనే బచ్చగాడు ఎవరైతే ఉండో కంపల్సరీగా కొండా సురేఖ దగ్గరికి వెళ్ళి అవసరమైతే క్షమాపణ కోరి కాళ్ళు కూడా మొక్కాల్సిన అవసరం ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కేటీఆర్ ను డిమాండ్ చేయొచ్చు, మీరు క్షమాపణ చేయాలని అడగొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం ఇలా నాగార్జున ఫ్యామిలీని మీరు ఇన్వాల్వ్ చేశారు. ఆమె సమంత మరి ఒక మహిళ, తర్వాత ఇంకొంతమంది హీరోయిన్లు కూడా త్వరగా పెళ్లి చేసుకున్నారు. ఇవన్నీ మాట్లాడిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది అంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు తన కూడా కాంగ్రెస్ పార్టీలకి బీఆర్ఎస్ లో పోయింది. అక్కడ ఏం జరిగింది తెలుసు. అక్క అక్క అంటుండే. అంటే ఇప్పుడు ఆమె కామెంట్స్ మీరు సమర్థిస్తున్నారా? ఆమె వ్యాఖ్యలను మీరు? ఎస్, అక్కడ ఆమె ఉండి చూసింది. ఆ పార్టీలు ఉన్నప్పుడు భవిష్యత్ చెప్పలేదేమో. ఇప్పుడు ఆమె సొంతగా ఆమె మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తుంది. ఆమె ఓపెన్ అప్ అయింది. ఈ రోజు నేను గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు నేను చెప్పినాను అని చెప్పి ఇప్పుడు మీడియాలో మనం వినడం. ఇదంతా మనం వ్యక్తిగతంగా తీసుకోవచ్చా, లేకుంటే ఎలా చూడొచ్చు? అంటే ఇది రాజకీయాలకు దీన్ని ఆపాదించాలా, ఎట్లా చూడొచ్చు అంటారు? నిజంగా అదేదైతే కామెంట్ జరిగిందో కొండా సురేఖ మీద ఏదైతే మన ట్రోల్ చేసిండ్రో, తర్వాత రఘునందన్ రావు గారు వెళ్ళడము, మర్యాదపూర్వకం కలవడం, అదంతా ఒక వ్యక్తి. కానీ దాన్ని తీసుకుపోయి వీళ్ళకు కూడా షాదీ ముబారక్. తెలంగాణలో ఒక ప్రత్యేక పండగ ఎంగిలిపూల బతుకమ్మ ఈ రోజు ప్రారంభం కాబోతుంది. ఒక మహిళా మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆమె మరి ఈ కామెంట్ చేయడం అయితే ఖచ్చితంగా మరి ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. సో ఆమె దగ్గర మాట్లాడిన వాటన్నిటికీ కట్టుబడి ఖచ్చితంగా ఆమె మామూలుగా అనుభవం లేని వ్యక్తి కాదు, ఖచ్చితంగా అనుభవం ఉంది. ఆమె ఆ రకంగా కొండా సురేఖ గారు ఆ మాట మాట్లాడినారు అంటే తనకు ఆల్రెడీ మొత్తం అక్కడ ఆ పార్టీలో ఉండే కాబట్టి అప్పట్లో ఏం జరిగింది అనేది ఆ 10 సంవత్సరాలలో ఏం జరిగిందో తనకు. సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో ఉన్నారు, ఒక సీనియర్ మా మినిస్టర్ ఆమె. సో ఒక మహిళ మరొక సాటి మహిళల గురించి ఇలా మాట్లాడడము, ఇదంతా మనం వ్యక్తిగతంగా చూస్తామా, లేకుంటే ఇదేనా రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా? సమర్థిస్తున్నారా? శ్రీనివాస్ గారు, ఇక్కడ ఏమైతుందంటే డైరెక్ట్ ఎవరినో ఇప్పుడు జయరామ్ అంటే నాకేం సంబంధం అని చెప్పి మీరు గమనుంటారు, నేను గమనుంటా. డైరెక్ట్ మీరు నన్నే అన్నారంటే నేను ఎందుకు వదులుతా మిమ్మల్ని? ఆ రకంగా ఇప్పుడు కొండా సురేఖ గారు ఓపెన్ గా మాట్లాడినరు. ఈ రోజు కేటీఆర్ చేసిన తప్పులేదు. ఇప్పుడు కొండా సురేఖ గారు చెప్పిందని కాదు, గతంలో కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పిండు. రకుల్ ప్రీత్ సింగ్ అని కూడా అనడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేయడం ఓకే, దానికి మనం కాదనం. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ఆమె ఒక మంత్రి. ఆమె తలుచుకుంటే 24 అవర్స్లో దాని మీద దర్యాప్తు చేయించవచ్చు, దోషులు ఎవరో బయట పెట్టవచ్చు. ఇలాంటి కామెంట్స్ చేయడము మరి ఆమె వ్యక్తిగతంగా చూస్తారా, ఇది పార్టీ పరంగా చూస్తారా, ఇది ప్రభుత్వంలో ఉన్నారు, ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆమె మీద దాడి జరిగింది కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమె ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అది వాస్తవము. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆమె ఏదైతే ఆమె మీద కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు ఉంది. కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారా, డ్రగ్స్ కి అలవాటు పడ్డారని కామెంట్ చేసింది. ఆల్రెడీ కేటీఆర్ ని డ్రగ్స్ తీసుకున్నప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారు మనం టెస్ట్ కి రమ్మని చెప్పి పిలిస్తే వస్తా అని చెప్పి పారిపోయిన దొంగ కేటీఆర్. ఈ రోజు ఎవరో కొండా సురేఖ గారు అన్నమాట కాదు, ఈ రోజు మొత్తానికి డ్రగ్స్ కానీ పబ్స్ కానీ క్లబ్స్ కానీ గంజాయి కానీ రేవ్ పార్టీలు కానీ ఇవన్నీ కూడా కేటీఆర్ వచ్చిన తర్వాత ఈ కల్చర్ కి పబ్లిక్ అంతా అలవాటు ముందు కాదు. ఓకే, రైట్. మరి బీఆర్ఎస్ నాయకులు యాదగిరి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. యాదగిరి గారు చెప్పండి. కొండా సురేఖ గారు కేటీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేశారు, సంచలనమైన కామెంట్ చేశారు. సో పూర్తిగా కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు, తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఈ మత్తు పదార్థాలు హీరోయిన్లకు అలవాటు చేపించారు. మొత్తానికి సమంత నాగార్జున కుటుంబాన్ని కూడా ఆమె కామెంట్ చేశారు. సమంత హీరోయిన్ గురించి కావచ్చు, మిగతా హీరోయిన్ల గురించి కామెంట్ చేసిర్రు. ఆమె ఒక మహిళా మంత్రి. మరి ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్, చెప్పండి. ముందుగా మీకు అక్కడున్న ప్యానల్ వారికి, మీ 360 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ముఖ్యంగా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కాబట్టి ఈ రోజు మహిళా మంత్రిగా ఉన్నటువంటి సీనియర్ నాయకురాలు కొండా సురేఖ గారు మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. కొండా సురేఖ గారు అంటే ఒకవేళ అందరికీ గౌరవం ఉంటుంది, కానీ
ఈ విధమైన ఒక మహిళగా ఉండి కూడా మహిళల పట్ల సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళ గురించి అలా తక్కువ మాట్లాడడం మాత్రం అది చాలా తప్పు. కొండా సురేఖ గారే సినీ పరిశ్రమలో ఉన్న వారిని అట్లా మాట్లాడడం అంటే నిజంగా ఈ తెలంగాణ ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు, మహిళా లోకం కూడా బాధపడుతుంది. ముందుగా ఇప్పుడు కేటీఆర్ గారు ఆ రోజు కేటీఆర్ గారి పార్టీలో మా పార్టీలోనే ఉన్నారు కదా కొండా సురేఖ గారు, మా పార్టీలో ఎమ్మెల్యేనే కదా. ఏ విధంగా కొండా సురేఖ గారు ఏ విధంగా ఆ మాటలు మాట్లాడతారు? ఎప్పుడైనా సినీ పరిశ్రమ ప్రతి మహిళను కూడా ఎంతో గౌరవంగా అక్క అని మాట్లాడతాడు కేటీఆర్ గారు. ఆయనకు గౌరవం అనేది తెలంగాణ ఆడపడుచుల పట్ల ఒక గొప్ప గౌరవం ఉన్నది. అలాంటి నాయకుడిని పట్టుకొని వీళ్ళు ఏంటంటే కొండా సురేఖ గారు నిజంగా సీనియర్ నాయకురాలు, మాట్లాడేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించాలి. కానీ మరి కొండా సురేఖ గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కానీ అదే విధంగా రేవంత్ రెడ్డి గారి చెప్పిన మాటల ద్వారా ఈ అటెన్షన్ డైవర్షన్ అని చెప్పేసి ఈ హైడ్రా మీద ఉన్న దాని మీద హైడ్రా బాధితులను, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే మొత్తం తెలంగాణ సమాజం, హైదరాబాద్ కూడా ఈ మొత్తం మీదకెళ్ళి రేవంత్ రెడ్డి గారికి వినడానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి మాటలు మాట్లాడి యాదగిరి గారు 1 minute మీరు ఆగండి. అనేక రకాల బూతు మాటలు మాట్లాడుతుంటే ఈ మాటలను తట్టుకోలేక తెలంగాణ ప్రజలే కానివ్వండి, హైదరాబాద్ ప్రజలే కానివ్వండి, మూసి పరివాహక ప్రాంత ప్రజలు తెలంగాణ భవన్ కు వచ్చి కేసీఆర్ గారు రండి, కేటీఆర్ గారు రండి, యాదగిరి గారు 1 minute మీరు ఆగండి. ప్రజలు ఏ విధంగానైతే మా దగ్గరికి వస్తున్నారో దాన్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే కొండా సురేఖ గారు ఒకవేళ అన్నారు అని అంటే అది తప్పే. కళ్యాణలక్ష్మి చెక్ బీజేపీ ఎంపీ గారు దండ వేస్తే ఎవరేమన్నా మా కేటీఆర్ గారు అన్నారా, అన్నారా, మా బీఆర్ఎస్ పార్టీ యాదగిరి గారు 1 minute మీరు ఆగండి. చర్య తీసుకోండి. కేటీఆర్ గారు వద్దని చెప్తున్నారా? మీరు ఆగండి. యాదగిరి గారు ఏమంటున్నారంటే కొండా సురేఖ గారు మాట్లాడింది తప్పు అని అంటున్నారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు ఆ కొండా సురేఖ గారు మాట్లాడింది తప్పు అంటే ఇటువంటి విమర్శ గాని ఇటువంటి బాధ గాని యాదగిరి గారికో ఇంకెవరికో తగులితే ఆయనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా కూడా ఈ రోజు నిజంగా కూడా బాధపడుతుంది. ఆమె కవలిక కానీ లేకపోతే ఆమె ఆలోచించే విధానం కానీ ప్రెస్ మీట్ లో మాట్లాడడం కానీ ఆమె ఏదో అబాండం వేయడము లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఏదో కాదు. కన్నీళ్లు పెట్టుకుంది అది ఆమెకు నిజంగా కూడా బాధ కలిగించే వాళ్ళు చేసింది మటుకు కేటీఆర్ ఏదైతే మీడియా చేసిందో కేటీఆర్ పెట్టించిండా, కేటీఆర్ గారిని పక్కన ఉన్న ఆయన పెట్టించిరా, మా టిఆర్ఎస్ ఎవరు పెట్టిరో ఎవరో ఒక కార్యకర్త ఎవరు పెట్టిరో ఆయన చర్య తీసుకోండి. యాదగిరి భాయ్ ఒక్క మాట మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా. ఈరోజు కొండా సురేఖ గారు హరీష్ రావు బాధపడుతూ నేను ఇది ఖండిస్తున్నాను అన్నాడు. మరి ఇదే కేటీఆర్ ఎందుకు అంటాడు మాట? అక్క అనొచ్చు, చిన్నమ్మ అనొచ్చు, లేకపోతే అమ్మ తల్లి తర్వాత పిన్ని అనొచ్చు. నువ్వు 10 ఏళ్ళు అయితే నీ ఎంబడి పార్టీలు ఉంది కదా ఆమె. మరి నువ్వు ఆ వ్యక్తి మీద నేను ఇట్లా పెడుతున్నావు, నువ్వు ఎవరిని వదులుతున్నావు? నువ్వు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ లో మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. కేటీఆర్ లేకపోతే కేసీఆర్ ఇలా ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత వాళ్ళ గొడవ, నాగ చైతన్య గొడవ విడాకులు కావడానికి కారకులు వీళ్ళు అనేది గతంలో చెప్పింది. కానీ కారణాలు ఏంటి తెలియదు. ఈ రోజు కారణాలు మటుకు ఖచ్చితంగా ఓపెన్ గా చెప్తుంది. దీని వల్లనే ఎన్ కన్వెన్షన్ సబ్జెక్ట్ అని ఈ రోజు కొండా సురేఖ గారు కుండ బద్దలు కొట్టేసిర్రు. కానీ ఈ రోజు మీరే శివకుమార్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ పూర్తి కాలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మరి ఎట్లా బయటకు వచ్చింది, మీరు కూడా ఎట్లా చెప్పగలుగుతున్నారు ఆ విషయంలో? నేనేమంటున్నానంటే గతంలో 10 సంవత్సరాలు ఇదే కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ టీంలో కొండా సురేఖ గారు కూడా ఉన్నారు. ఆవిడకి వాళ్ళ స్టెప్పింగ్స్ ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది షీ నోస్ ఎవ్రీథింగ్. షీజ్ సీనియర్ మినిస్టర్. ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయండి. సీనియర్ మినిస్టర్. ఇంకోటి ఇదే కేటీఆర్ గనక కేసీఆర్ కొడుకు కాకపోతే మా హనుమంతరావు గారు అన్నట్టు యూసుఫియన్ దర్గా కాడ కూర్చొని అల్లాకే నాంపే దేదే బాబా అడగాలి. అటువంటి పరిస్థితి. ఇంకోటి అదే కాకుండా మా మదియాష్కి గారు కూడా ఏమన్నారు, ఈ రోజు ఎవరైతే మీ కవిత పెళ్లికి నేను వీసా ఇప్పించి వచ్చినావు, నువ్వు అమెరికాలో గిన్నెలు తోముకున్నట్టు నువ్వు ఈ రోజు అధికారం వచ్చిందంటే ఎవరు పుణ్యము? నీ టాలెంట్ చూసా మేము 40 ఏళ్ళ నుంచి మేము కూడా పార్టీలో మా టాలెంట్ నీకంటే కూడా 100 రెట్లు ఎక్కువ ఉంటది. కానీ మమ్మల్ని ఎందుకు ఈ రోజు అధికారంలో లేదు? జయరామ్ గారు, కేసీఆర్ కొడుకు జయరామ్ గారు
జయరామ్ గారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కొండా సురేఖ చేసింది కరెక్ట్ అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి, టైం అప్. ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ కాదు, ఇది ఒక ఆడపిల్ల వ్యక్తిగత విషయాలు, మహిళలకు సంబంధించిన అంశం ఇది ఒక ఆడపిల్ల అంటే మహిళనే, ఓకేనా? అవును. ఒక ఆడపిల్ల వ్యక్తిగత విషయము, మరొక మహిళ ఇది బహిర్గతం చేస్తున్నది. ఇది నిజము అదంతా. ఇప్పుడు కొండా సురేఖ గారు కనుక చెప్పింది నిజమే అని అంటే సమంత రేపు డెఫినెట్ గా ప్రెస్ మీట్ పెడతారు. ఇదంతా తప్పు అని సమంత కొట్టి పడేస్తారు. ఆల్రెడీ నాగార్జున ట్వీట్ చేశాడు మా నాగార్జున వదిలిపెడతారు. నాగార్జున కూడా ఇందులో కల్ప్రిట్ గా ఇంక్లూడ్ చేసింది కదా. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా స్పందించారు. ఇప్పుడు నాగార్జున కూడా కల్ప్రిట్ లాగా ఆయననే పంపించండి చెప్తుంది కదా. అవును 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 అవును. మీరు వినండి ఫస్ట్ అని చెప్పింది. రేపు సమంత ఉండేసి పెట్టేసిన తర్వాత సమంత ఈమె చెప్పింది యాక్సెప్ట్ చేస్తుందో చెయ్యదో మనకు తెలియదు. చేసింది అనుకో డెఫినెట్ గా కొండ సురేఖకు బలం వస్తుంది. చెయ్యలేదు అనుకో రేపు ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోతుంది. రైట్, ప్రభుత్వం డిఫెన్స్ లో. అంటే ఇలాంటి మాటలు ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెచ్యూర్డ్ ఉమెన్ మాట్లాడే పద్ధతి కాదు. అంతే ఇది ఎట్టి పరిస్థితిలో కాదు. ఇది నిజాల అబద్ధాల తర్వాత విషయం. ఇదంతా ఇది నిజాల అబద్ధాల తర్వాత విషయం. జయరాం భాయ్, కొండా సురేఖ గారు వ్యాఖ్యలు చేయక ముందే ఫోన్ ట్యాపింగ్ అనే మాటతోని నాగ చైతన్య సమంత విడాకులు అయిపోయినాయి. ఇప్పుడు విడాకులు అయిపోయినాయి అంటే వాళ్ళ మధ్యన అది బహిర్గతం చేయొద్దని ఆపడం జరిగింది. కానీ ఈ రోజు కొండా సురేఖ బహిర్గతం చేసిందంటే ఆమె వ్యక్తిగతంగా నా మీదకి వచ్చింది కాబట్టి కేటీఆర్ ని అసాసినేషన్ చేస్తుంది ఇప్పుడు ఆమె. ఇప్పుడు నేను చెప్తున్నాను, కేటీఆర్ అనే వాని గురించి ఏం మాట్లాడతారా ఏం చేస్తారా అనే విషయం నేను వకాలతో పుచ్చుకోవట్లేదు. నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంటే చెప్తున్నావు అనే దాన్ని ఒకటి. ఇంకొకటి, మొన్నటి వరకు నువ్వు అదే పార్టీలో ఉండేసి ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ కి వచ్చావు, కాంగ్రెస్ నుంచి అక్కడే పోయావు, అక్కడ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చావు. కాంగ్రెస్ కి వచ్చిన తర్వాత నువ్వు మంచిగా ఉంటే ఇట్లాంటివన్నీ నువ్వు సమర్థించావా? రైట్ 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 ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు. ఓకే ఓకే, కొండా సురేఖ ఇంకొక ఆడపిల్లను బహిర్గతం చేయాల్సిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో ఇప్పుడు సినీ పరిశ్రమలో కూడా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేటీఆర్ పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. ఇక దాంట్లో మరి హీరోయిన్ సమంత విషయం కూడా ఆమె ప్రస్తావించారు. సో ఈ అంశం అయితే మరి రాజకీయాల నుంచి సినిమా రంగానికి పాకింది. మొత్తానికి ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమని తేలితే ఖచ్చితంగా ఆమెకు మద్దతు పెరుగుతుంది. కానీ ఒకవేళ ఆమె చేసిన వ్యాఖ్యల్లో రేపు పొద్దున సమంత కనుక బయటకు వచ్చి మరి ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చే క్రమంలో ఆ ప్రభుత్వం కూడా డిఫెన్స్లో పడే అవకాశం ఉంటుందని కూడా స్పష్టమవుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్.